బీసీ బిల్లులపైన సుప్రీంకోర్టుకి 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బీసీ రిజర్వేషన్ బిల్లులు. రాష్ట్రాలు పంపిన బిల్లులపైన రాష్ట్రపతి 90 రోజుల్లో తేల్చాల్సిందే అని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీసీ బిల్లులకు ఇది వర్తిస్తుందని సర్కార్ యోచన. సుప్రీంకు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గడువు కోరే అవకాశం. నేడు టీపీసీసీ పిఎస్ సమావేశంలో చర్చ. 25వ తేదీన క్యాబినెట్ 42% పైన ప్రభుత్వపర నిర్ణయం అట. విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులు తెచ్చింది, రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించింది. ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42%, 2 స్థానిక సంస్థల్లో 42%. ఈ విద్యా ఉద్యోగాలది, ఈ స్థానిక సంస్థలది ఆ 2 బిల్లులు ఆమోదించి గవర్నర్కి పంపారు. గవర్నర్ ఏం చేసిందంటే ఆయన ఆమోదించి రాష్ట్రపతికి పంపిండు. ఇప్పుడు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి, అంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని 9th షెడ్యూల్లో పెడితే ఆ 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అమలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఈ లొల్లి అంతా నడుస్తున్నది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పెండింగ్ ఉన్నది. మరి రాష్ట్రపతి దగ్గర ఇంతకాలం పెండింగ్లో బిల్లులు ఉండకూడదు అని ఒక చర్చ నడుస్తున్నది కదా. మొన్న 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూడా విచారణ చేపట్టింది. ఎందుకు? రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడిగింది, రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్కి రాష్ట్రపతికి గడువు విధించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని పలు ప్రశ్నలతో సుప్రీంకోర్టుని అభిప్రాయాన్ని అడగడంతో సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, జడ్జిల ధర్మాసనం విచారణ చేపడుతున్నది. సో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఎంత రాజ్యాంగబద్ధ బాడీస్ మీవి అయినప్పటికీ, ఇండిపెండెంట్ బాడీస్ అయినప్పటికీ అక్కడ ఆలస్యం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా, చేతులు కట్టుకొని కూర్చోవాలా అని జస్టిస్ బిఆర్ గవాయ్, సుప్రీంకోర్టు సిజేఐ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం క్వశ్చన్ చేసింది. గతంలో ఏం చెప్పింది? 3 నెలల్లో తేల్చాలి అన్నది. ఆ 3 నెలల్లో రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ ఉన్న పెండింగ్ బిల్లులు తేల్చాలి. తేల్చడం అంటే ఏంది? మీరు దాన్ని ఓకే చేస్తారా, రద్దు చేస్తారా, అంటే ఆ బిల్లులను వ్యతిరేకిస్తారా, ఏదైనా కావచ్చు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అది 3 months లోపు తీసుకోవాలి. ఒకవేళ మీకు న్యాయ సలహా కావాలంటే అది సుప్రీంకోర్టుకే పంపించండి అని గతంలో ఇచ్చిన తీర్పు. దాని మీద రాష్ట్రపతి మళ్ళీ సుప్రీంకోర్టుని అడగడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు విచారిస్తున్నది. ఈ క్రమంలో మన తెలంగాణ బిల్లులు కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి కదా, రాష్ట్రపతి దగ్గర 4 నెలలు అవుతుంది కదా, ఇది కూడా దాని కిందకే వస్తుంది కదా. సో అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏమైనా ఈ బిల్లుల మీద నిర్ణయం తీసుకోండి అని రాష్ట్రపతిని ఆదేశించవచ్చు అన్న కోణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నదట. ఇది క్వశ్చన్ మార్కే, మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కే ఇక్కడ. మరి ఏం చేస్తారు ఇప్పుడు దీని ద్వారా? వాళ్ళు 9th షెడ్యూల్లో మేము పెట్టమంటున్నారు క్లియర్గా. మేము పెట్టం, మేము మేమెందుకు అమలు చేస్తామని వాళ్ళు అంటున్నారు, పెట్టాల్సిందే అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు చేసిన పోరాటం లేదు, వాళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళు చేయమంటున్నారు. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. జరిగేది ఏముంటుందని అయితే నేను అనుకుంటలేను. పోనీ ఇక్కడ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చింది, పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ సెక్షన్ 285A దాన్ని తొలగించారు. 50% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు. అది ఆడ పెండింగ్ ఉన్నది. ఒకవేళ గవర్నర్ దానికి ఆమోదం తెలిపితే ఒక జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించడానికి ఒక జీవోని తీసుకొచ్చే అవకాశం ఉండేదేమో. కానీ ఆ జీవో కూడా కోర్టులో నిలబడే అవకాశాలు తక్కువే. ఎటు చూసినా ఇది ముందుకు పడే అవకాశం అయితే కనబడట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చూడాలి. 25వ తేదీన క్యాబినెట్ సమావేశం అట. 42% పైన ప్రభుత్వపర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. మరి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లు ఉందని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఒకవేళ ఆదేశిస్తే మరి రాష్ట్రపతి ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా చూడాలి. అది అంతవరకు వెళ్తుందని అయితే నేను అనుకుంటలేను. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లులపైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రభుత్వ బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతి లేదా గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వాలు పంపినప్పుడు వాటిపైన 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ యోచన చేస్తోంది సర్కార్. విద్యా ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ మార్చి 17వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులు కూడా రాష్ట్రపతి వద్దకు చేరాయి. అయితే 5 నెలలుగా రాష్ట్రపతి వద్దనే ఆ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రాలు పంపిన బిల్లులపైన 90 రోజుల్లోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ బీసీ రిజర్వేషన్ బిల్లులకు వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే
ఈ కారణం చూపి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును మరింత గడువును ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. హైకోర్టు ఏం చెప్పింది? 3 నెలల్లోపు ఎలక్షనే కంప్లీట్ చేయాలని చెప్పింది. అంటే నవంబర్ 30th కల్లా మీరు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోవాలా. ఎంపీటీసీ అయిపోవాలి, జెడ్పీటీసీ అయిపోవాలి, సర్పంచ్ అయిపోవాలి, అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోవాలి. సో మరి అది ఇప్పుడు ఆడ కంటెంప్ట్ అవుతుంది కోర్టులో, హైకోర్టులో. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు రిజర్వేషనే ఖరారు చేయలే. అసలు రిజర్వేషనే 1 monthలో కంప్లీట్ చేయాలని చెప్పింది. 1 month దాటి ఎప్పుడో అయిపోయింది. జూలై 24కే 1 month అయిపోయింది. అలాగే అసెంబ్లీలో బీసీ బిల్లులపైన తీర్మానం పెట్టి ఆమోదించాలని, దాని ఆధారంగా జీవో తీసుకురావాలన్న ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నది. దీంతో పాటు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పరంగా నిర్ణయించి ఇతర పార్టీలకు ఈ మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. నేను అనుకోవడం జరిగేది గిదే. మేము పార్టీ పరంగా ఇవ్వబోతున్నాం, మేము ఏం చేయలేకపోతున్నాం, బీజేపీ ఆపుతుంది, ఈడ ఆర్డినెన్స్ చేస్తే వీళ్ళు ఆపుతున్నారు, వాళ్ళే గవర్నర్ చేత ఆపిస్తున్నారు. ఇట్లా ప్రజల్లోకి వెళ్ళి 42% రిజర్వేషన్ని మేము పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్తారు. గంతే, అంతకు మించి ఏముండదు అక్కడ.